తెలంగాణ రాష్ట్రంలో గృహేతర విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు డిస్కంలు కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక ఆదాయ అవసరాల నివేదికను విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాలని డిస్కంలు నిర్ణయించాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా డిస్కంలు కోలుకోని విధంగా దెబ్బతిన్నాయని తెలిపింది. లోపభూయిష్ట విధానాలకు తోడు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే క్రమంలో డిస్కంలు కూడా నిండా మునిగాయి. రెండు 2022-23 వరకు లెక్కలు పరిశీలిస్తే 50,275 కోట్ల రూపాయల మేర నష్టాలను డిస్కంలు మూటగట్టుకున్నాయని తేలింది. దీనికి తోడు 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరం దాకా ట్రూ అప్ ఛార్జీలు 12,550 కోట్ల రూపాయల మేర ఉండగా ఆ మొత్తాన్ని తామే చెల్లిస్తామని గత ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కానీ చివరకు చిల్లిగవ్వ కూడా విడుదల చేయలేదు. ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో ఇవ్వాల్సిన 2,378 కోట్లను ఎగ్గొట్టింది. ఇవి కాక 2023 ఆర్థిక అక్టోబర్ 31వ తేదీ నాటికి ఎత్తిపోతల పథకాలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలన్నింటి నుంచి డిస్కంలకు 28,842 కోట్లు రావాల్సి ఉందని తెలిపింది. మరోవైపు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి సింగరేణికి 19,431 కోట్ల దాకా డిస్కంలు బాకీ పడ్డాయి. ప్రతి నెల 13,000 కోట్ల రూపాయలకు పైగా లోటుతో డిస్కంలు నడుస్తున్నాయి. వీటన్నిటి నుంచి ఉపశమనం పొందాలంటే ఛార్జీల పెంపు తప్ప మరో మార్గం లేకుండా పోయిందని డిస్కంలు చెప్పాయి. కోడ్ ముగియగానే ప్రభుత్వానికి నివేదించి అనుమతి లభించగానే గృహేతర విద్యుత్ ఛార్జీలను సవరించాలని యోచిస్తున్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, ఏదైతే రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు వచ్చినాక 200 యూనిట్ల లోపు గృహ అవసరాల కోసం వినియోగిస్తున్న పేదలకి 200 యూనిట్ల లోపు విద్యుత్ అందిస్తా ఉంది. దీనికి సంబంధించిన ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మరోవైపు ఈ రోజు 2014 నుంచి కూడా 2022-23 వరకు డిస్కంలకు చెల్లించాల్సిన విద్యుత్ ఛార్జీల బకాయిలు 1,000 కోట్లతో పెరిగిపోవడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పటికీ వచ్చే ఎన్నికల కోడ్ తర్వాత కనుక ఈ గృహ ఛార్జీలు వెంటకపోతే విద్యుత్ సంస్థ నడపడం చాలా కష్టతరమైన పద్ధతి. ఇప్పటికీ అప్పుల ఊగిలో సంస్థ ఉందని చెప్పి తెలుస్తా ఉంది. అది ఈ నేపథ్యంలోనే 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక ఆదాయ అవసరాల నివేదికను విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాలని చెప్పి డిస్కంలు నిర్ణయించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిందో దాని సందర్భంగా ఎత్తిపోతల పథకాలు కానీ, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, వాటర్ బోర్డు, మున్సిపాలిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర అన్ని శాఖలు కలిపి 28,000 కోట్ల 842 కోట్లు బకాయి పడగా 2016-23 మధ్య ట్రూ అప్ ఛార్జీలు 12,000. ఈ విధంగా మొత్తం కూడా ఇంధన సర్దుబాటు ఛార్జీలు మొత్తం కూడా 43,000 కోట్ల 770 కోట్లు. కాబట్టి డిస్కంలకు నష్టాలు మొత్తం కూడా ప్రస్తుతం 50,000 కోట్లకు పైగా ఈ రోజు రాష్ట్రం డిస్కంల నష్టాలు. ఎందుకంటే రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్తుతో పాటు రైతులకు పరిశ్రమలకు కానీ 24 గంటలు కరెంటు సరఫరా ఇట్లాంటి పరిస్థితి తీసుకొచ్చింది. అదేవిధంగా ఈ ప్రభుత్వ పథకాలకు ఉపయోగించిన కరెంటును కూడా ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో కానీ, ఇతర భారీ నీటిపారుదల శాఖకు సంబంధించిన ఎత్తిపోతల పథకాల విషయంలో కానీ ఈ బకాయిలు చెల్లించాల్సిన విషయంలో మాత్రం ఎక్కడ కూడా చెల్లించకపోవడంతో 1,000 కోట్ల రూపాయలు ఈ రోజు తీసుకోవచ్చింది. కాబట్టి 50,000 కోట్లకు పైగా ఇప్పటికే నష్టాల్లో ఉన్న డిస్కంలు ఛార్జీలు పెంచకపోతే మాత్రం తీవ్రంగా నష్టాల పాలై ఇంకా ఇబ్బందులు పడే ఉంది. రేపు భవిష్యత్తులో విద్యుత్ సరఫరా కూడా పెద్ద ఎత్తున ప్రాబ్లం నష్టం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డిస్కం సంస్థను కాపాడుకోవాలంటే విద్యుత్ రెగ్యులేటరీ కమిటీ మండలి ఏదైతుందో ఖచ్చితంగా అనుమతి ఇవ్వాల్సిందని చెప్పి డిస్కం ఇప్పటికే నివేదిక ఇచ్చింది. కాబట్టి ఎన్నికల కోడ్ తర్వాత ఏ పద్ధతిలో వేస్తారు, ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఏ పద్ధతిలో వేస్తే బాగుంటుంది, ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు ఏ విధంగా చెల్లిస్తారనేది మాత్రం వేచి చూడాలి అన్నాను. థ్యాంక్ యూ రామ్.